శివుడు బోలాశంకరుడు కేవలం జలంతో అభిషేకించిన సంతోషించి కోరుకున్న వరాన్ని ఇస్తాడన్న నమ్మకం. శివుని ఆరాధనకు కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. చేపట్టిన పనుల్లో సత్వర విజయం పొందాలంటే మహాదేవుడిని సరైన దిశలో ఆరాధించడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది. గంగాజలం లేకుండా శివుని ఆరాధన లేదా అభిషేకం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఫలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి శివునికి పాలు గంగాజలం సమర్పించాలి. రుద్రాక్ష శివుని కన్నీటి నుంచి ఏర్పడిందని, శివునికి చాలా ప్రీతికరమైందని నమ్మకం. శివారాధన సమయంలో ఎల్లప్పుడూ రుద్రాక్ష జపమాలతో శివయ్య మంత్రాలలో ఏదైనా జపించండి. మొగలి పువ్వు, నాగమల్లి, సంపంగి వంటి పువ్వులను ఎప్పుడు శివయ్యను పూజించవద్దు. శివుని ఆరాధనలో బిల్వపత్రాలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. బిల్వపత్రం సమర్పిస్తే త్వరగా ప్రసన్నమవుతాడని నమ్మకం. శివాలయంలోకి వెళ్ళిన వెంటనే నేరుగా గర్భగుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయకూడదు. ముందుగా నందీశ్వరుని వద్ద ప్రదక్షిణ ప్రారంభించి ఈశ్వరుని వద్దకు వెళ్ళి ఆయన దర్శించుకొని మళ్ళీ వెనక్కి రావాలి. మళ్ళీ నందీశ్వరుని వద్ద ఆగి అటు నుంచి గర్భగుడి మీదుగా లింగాన్ని అభిషేకించి జలం వద్దకు రావాలి. అక్కడి నుండి వెనక్కి తిరిగి నందీశ్వరుని వద్దకు వచ్చి ప్రదక్షిణ పూర్తి చేయాలి. శివుని అనుగ్రహం పొందడానికి సోమవారం నాడు ఉపవాసం ఉండి ఆ రోజును ఉప్పున ఆహారాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం